ఆ ఆరిలో ఆ పరిసర ప్రాంతమంతా ఎప్పుడు చంపుకోవటమే. అంతటికి 2 వారాల ముందు క్రికెట్ ఆడుతూ చంపి కత్తితో పొడిచేసాడు. పిల్లలు. ఆ తర్వాత లాడ్జీలు తీసేసుకోవటమే. ఆళ్ళ వయసెంత? అక్కడికెళ్ళి మందు సీసాలు, సిగరెట్లు. పిల్లల్ని పట్టించుకోవటం లేదండి. దేవుడు అలాంటివాడు కాదండి. ఎప్పుడూ మన మీద ఆయనకి కాన్సంట్రేషన్ ఉంటది. మీరనుకుంటున్నారు మా పిల్లోళ్ళు చాలా మంచోళ్ళండి. మా అమ్మాయి చాలా మంచిదండి అని ఏడుస్తూ చెబుతుంది ఆ తల్లి. విశాలాక్షి నగరు. మా అమ్మాయి చాలా మంచిది. చాలా మంచిదైతే రాత్రి 9 తర్వాత ఎందుకు పంపావు? ఎక్కడికెళ్తున్నావు అని అడిగావా నీ కూతురిని? ఆ ఇరుగు పొరుగుళ్ళందరూ అదే చెప్తున్నారండి. క్రైస్తవ కుటుంబాలలోని పిల్లలు ఆడపిల్లలు గానివ్వండి, మగపిల్లలు గానివ్వండి, బరి తెగించి తిరుగుతారు. మన యవ్వన స్త్రీలందరికీ చెప్తాను. మీ ఆడపిల్లలకి జడలు వెయ్యండి అంటాను. ఆడపిల్లలకి ఏమెయ్యాలి? జడలు వెయ్యండి అంటాను. జడలు వేస్తారా? వెయ్యరండి. జుత్తంతా తీసుకొని నెత్తి మీద ఒక క్లిప్ పెట్టి మొత్తం అంతా వీపు మీద ఆరబెడతారు జుట్టుని. మీరు బుద్ధి చెప్పరా మీ పిల్లలకి? ఏంటి నీ జుట్టు నువ్వు అని? మీ పాప ముద్దుగా ఉంది. చిన్నప్పుడు జడలేస్తావే. పసితనంలో ఉన్నప్పుడు రిబ్బన్లేస్తావే. పెద్దయ్యాక వెయ్యవా? నీ మాట వినరా వాళ్ళు? చాలామంది ఆడపిల్లలండి. ఆడపిల్లలు చాలా మందిని చూశాను. వాళ్ళ జుట్టు విరబూసుకుంటారు. ఫ్యాషన్ అండి. మీ పిల్లలకి సంస్కారం నేర్పించండి. మనకెంత చెడ్డ పేరుందో తెలుసా సమాజంలో? అబ్బా! ఈ క్రైస్తవులు బరి తెగించి తిరుగుతారండి అంటారు. ఆ చెడ్డ పేరు మనకు ఉండకూడదండి. మనల్ని అనుకోకూడదు ఎవరు. మనల్ని చూసి నేర్చుకోవాలి. మాదిరి కలిగిన వారుగా ఉండాలి మనం. మాదిరి. మంచిగా. ఎందుకంటే క్రూరంగా మారిపోయింది. లోకం మారిపోతుంది ప్రతిరోజు. ఎక్కడ చూసినా మానభంగాలు. నడి రోడ్డు మీద కత్తులతో పొడుచుకోవటాలు. ముక్కలుగా చేయటాలు. ఆ ముక్కల్ని పట్టణం నలుమూలలా పారేయటాలు. ఒకడైతే తన ప్రియురాలు తల కత్తిరించేసి, తల కోసేసి సింహాచలంలోకెళ్ళి అక్కడ తగలెట్టాడు ఆ తలకాయని. దేవుని పిల్లలారా, సమాజం బాగులేదు. మీ పిల్లలకు బయటికెళ్ళడానికి పర్మిషన్స్ ఇవ్వకండి. ఒకవేళ ఇచ్చారా, మీరెవరైనా కూడా ఫాలో అవ్వండి.
వాళ్ళని ఒంటరిగా విడిచిపెడుతున్నారా మీరు? వాళ్ళు చాలా చెడిపోతారు. ఏదో 4 రూపాయలు తెస్తున్నాడు, మా అమ్మాయి వెళ్తుంది 10 రూపాయలు తీసుకొస్తుంది, మాకు డబ్బుకేమీ లోటు లేదు, ఇలాంటి మాటలాడుకొని తిరగొద్దు. తర్వాత చస్తే ఏడుస్తావు. నువ్వే బాధపడతావు, దేవుడికి మళ్ళీ చెప్తావు. నా బిడ్డే దొరికిందా దేవుడా మీరు తీసుకెళ్ళిపోవడానికని. ఆయనకి సరదా చెడిపోయిన వాళ్ళు తీసుకెళ్ళడానికి. ఆయన చెడిపోయిన వాళ్ళు తీసుకెళ్ళడు, బాగుగా బ్రతుకుచున్న వారినే తీసుకెళ్తాడు ఆయన. ఎందుకంటే యోహాను సువార్త 21:16 ఆయన మరలా యోహాను సువార్త 21:16 యోహాను కుమారుడైన సీమోను యేసుక్రీస్తు జబదయి కుమారులైన యోహాను యాకోబుల్ని అతిగా ప్రేమించాడు. యోహాను యాకోబు అన్నదమ్ములు. వాళ్ళలో 12 మంది అపోస్తలుల్లో ఆయన యోహాన్ని యాకోబును అతిగా ప్రేమిస్తూ పెద్దవాడైన యోహాన్ని తన గుండెలకు ఆనిపెట్టుకొని కూర్చోబెట్టుకునేవాడు. భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకుని భోజనాలకు వెళ్తే ఎక్కడికైనా యేసుప్రభు వారు యోహాను పిలిచి, యోహాను నువ్వంటే నాకు చాలా ప్రేమ, రా నా రొమ్మున ఆనుకో. రొట్టె ద్రాక్షారసం కార్యక్రమంలో దానికి ఒక ఫోటో ఉంటుంది. ప్రభు బల్ల కార్యక్రమంలో ఒక ఫోటో ఉంటుంది పెద్దది. అందులో యూదులు జుట్టు పెంచుకుంటారు బాగా. యేసుక్రీస్తు కూడా జుట్టు పెంచుకుంటాడు. యూదులు జుట్టు పెంచుకుంటారు, మగవాళ్ళు కూడా.